देवताभ्यो नमो नमः मम अंगारग्रह देवता अंगारग्रहाराधनंतरेण अंगारग्रह प्रसाद सिद्धिरस्तु च मम देवताभ्यो नमो नमः। ఈ అంగారకుడు చాలా శ్రేష్టం అన్నమాట. మగవారికి అధిపతి కుజుడు. మగవారికి జాతకంలో బాగుంటేనే మంచి భార్య వస్తుంది. కుజుడు బాగా లేకపోతే అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య వైరం వస్తుంది. ఒక మంచి ప్లేస్ కొనుక్కోవాలన్నా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా కుజుడు అనుగ్రహం కావాలి. ఎందుకంటే భూదేవి యొక్క కొడుకు కుజుడు. కుజుడు బాగైనప్పుడు అంటే మామూలు గోచారంలో బాగైనప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది, లేదా ఇల్లు కాలిపోతుంది, లేదా ఇల్లు కట్టుకున్న దగ్గర అమ్మేసుకుంటారు అనమాట. అంటే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కుజుడు ఏ ప్లేస్లో ఉన్నాడని కనుక్కోవాలి. కుజుడు మంచిగా అంటే భూదేవి యొక్క కొడుకు కాబట్టి భూమిని తవ్వాలి అన్నప్పుడు మంచిగా ఉన్నాడా లేదా బలంగా అని చూసి కట్టుకుంటేనే ఆయన కట్టుకొని ఇస్తాడు. లేదా ఆయన మంచి ప్లేస్లో లేదనుకో, ఉదాహరణ మధ్యలో ఆగిపోయేటట్టు సగం డబ్బులు కట్టి అది అట్లనే ఆపేస్తారు. ఇక లేదు కట్టుకున్న తర్వాత షాక్ సర్టిఫికేట్ అయ్యి ఇల్లు కాలిపెట్టేట్టు చేస్తారు. లేదా కట్టిన తర్వాత అప్పులు అయ్యి సరిపోకపోతే కొన్ని అప్పులు తెచ్చి కట్టడం కదా, అప్పులే అవి కట్టలేక అమ్మేసేటట్టు చేస్తారు. అందుకే భూదేవి యొక్క కొడుకు కాబట్టి మంగళవారం పూట భూమిని తవ్వద్దు, కట్టి పెట్టద్దు. మంగళం చేయం కదా, షార్ప్ ఉంటాడు అనమాట ఆయన. భూమి తవ్వాడు అంటే వాడికి చుక్కలు చూపిస్తాడు. ఇక భూదేవి తల్లి కాబట్టి తవ్వకూడదు అన్నట్టు. కాబట్టి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ. నువ్వు ₹1,00,00,000 పట్టుకొని తిరిగినా కూడా ఇల్లు కొనియడు ఆయన అనుగ్రహం లేకపోతే. భూదేవి కొడుకు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే ల్యాండ్ కొనుక్కునేటట్టు చేస్తాడు, ఇల్లు కట్టుకునేటట్టు చేస్తాడు, రుణబాధలన్నీ కూడా తీరేటట్టు చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఆయన. మగవారికి అధిపతి ఆయన బాగుంటేనే మన లైఫ్ సరిగ్గా నడుస్తుంది. ఆడవారికి అధిపతి శుక్రుడు. ఆడవారి జాతకంలో శుక్రుడు బాగుంటేనే మంచి భర్త అనేది కూడా వస్తాడు. మగవారి జాతకంలో కుజుడు బాగుంటేనే మంచి భార్య వస్తుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే కుజదోషం లాంటివి ఏమైనా ఉంటే ఇబ్బందులు పెడతాడు. అవి ఉంటే